హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఇప్పుడు ఆంజనేయ వైభవం చెప్పుకుందాం. హనుమత్ చరిత్ర. ఆయన ఎంత గొప్పవాడో ఆయన చరిత్ర చెప్పుకుందాం. ఆంజనేయ స్వామి కథ. ఈ ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఈ రాజసూయ యాగానికి చాలామంది ప్రజలొస్తున్నారు. వచ్చి భోజనాలు చేస్తున్నారు, వెడుతున్నారు. ఇలా చేస్తూ ఉంటే ఈ అశ్వమేధ యాగం వల్ల అక్కడ ఆ యాగశాలంతా కూడాను ఈ మరి భోజనాలు చేస్తున్నారు కదా! చేస్తున్నారు. జనసమ్మర్దం. జనం అందరూ ధర్మరాజు యాగం చేస్తున్నాడని చూడ్డానికి వస్తున్నారు, వెడుతున్నారు. ఆ యాగశాలంతాను శుద్ధిని కోల్పోయింది. అక్కడ శుద్ధిగా లేదు. కానీ అక్కడ మరి యాగం చేసే చోట చాలా శుద్ధిగా ఉండాలి. అందుకని కృష్ణుడిని అడుగుతాడు. కృష్ణ, ఇక్కడ శుద్ధిని కోల్పోయింది ఈ నేల భాగం అంతాను, నేలంతాను. దీన్ని మళ్ళీ శుద్ధి చెయ్యాలంటే ఎలాగా అని అడిగాడు. అప్పుడు దానికి నారాయణుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒక పురుష మృ మృగం అనే ఒక మృగం అడవిలో ఉంటుంది. ఓ కేకారణ్యంలో ఉంటుందది. దాన్ని మన భీముడు ఒక్కడే తేగలడు. అంచేత నువ్వు ఆ కేకారణ్యానికి భీముడిని పంపించి ఆ మృగాన్ని తెప్పించు అని చెప్పాడు. సరే అయితే నేను బయలుదేరుతున్నానని భీముడు బయలుదేరాడు. భీముడు బయలుదేరి ఏం చేశాడు, ఈయనకి మరి ఆ కేదారణ్యం ఎక్కడుందో తెలియదు కదా! తెలియకపోవడం చేత ఈ భీముడు ఆయన తెలివితేటలు ఉపయోగించి హనుమంతుడి దగ్గరికెళ్ళాడు. ఆంజనేయ స్వామి కూడా వాయుపుత్రుడు. వాయువు యొక్క శక్తితోటే పుట్టాడు ఆంజనేయ స్వామి. అలాగే భీముడు కూడా వాయువుని తలుచుకుంటేనే పుట్టాడు. అంచేత ఇద్దరూ కూడా ఈ వాయుపుత్రులే. అంచేత అన్నదమ్ముల వరస అనుకుంటారు వాళ్ళిద్దరూ. అన్నా, తమ్ముడో అనుకుంటారు. అనుకుని అంచేత మన అన్న దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెడితే, ఈ మన పురుష మృగాన్ని ఎలా తీసుకురావాలో ఆయన సలహా చెప్తాడు. అదెక్కడో కేకారణ్యంలో ఉంటుందిట. దాన్ని ఎలా తీసుకురావాలి? ఏమిటి? దాని కథ ఏమిటి? అవన్నీ తెలుసుకోవాలని చెప్పి, ఈ భీముడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆహ్, హ్మ్. తండ్రి, మీరు నాకొక ఉపకారం చెయ్యాలి. ఇలాగా ఇక్కడ అడవిలో ఎక్కడో పురుష మృగం అని ఒక మృగం ఉందిట. ఆ మృగాన్ని గనక తీసుకొస్తే మా అన్నగారు యజ్ఞం చేస్తున్నారు. అక్కడ ఆ స్థలాన్నంతని అందరూ తొక్కడం, భోజనాలు చేయడం చేత అదంతా శుద్ధిని కోల్పోయిందిట. ఆ శుద్ధి మళ్ళీ చెయ్యాలంటే ఆ మృగం తిరుగుతూ ఉండాలట నేల మీద. ఆ నేల మీద ఆ మృగం తిరుగుతూ ఉన్నంత ప్రదేశం కూడా శుద్ధి అయిపోతూ ఉంటుందిట అని చెప్పాడు. అంచేత మీరు నాకు ఆ ఉపాయం చెప్పండి. ఆ మృగాన్ని ఎలా తీసుకురావాలి అని అడిగాడు. అడిగితే ఎంతో భక్తిగా అడిగాడు. భక్తిగా అడిగేసరికి ఈ ఆహ్, ఆంజనేయ స్వామి చెప్తున్నారన్నమాట. ఆయన యొక్క భక్తిని గ్రహించారీయన ఆంజనేయ స్వామి. భక్తిగా అడిగాడు గనక చెప్తున్నారు. ఒక కేకారణ్యం ఉందిక్కడ. అంటే అసలు ఇంక చీకటి గుయ్యారంలా ఉంటుందన్నమాట. ఆ అరణ్యం అంతాను. అలాంటి చీకటి అరణ్యం, కేకారణ్యం అంటారు దాన్ని. అందులో ప్రవేశించు నువ్వు. ప్రవేశించి నువ్వేం చెయ్యాలంటే, నీ న నీకు నేను నా తోక యొక్క రోమాల్ని అంటే వెంట్రుకల్ని 7 వెంట్రుకలనిస్తాను నీకు. ఈ 7 వెంట్రుకలు తీసుకో. తీసుకొని నువ్వు ఆ కేకారణ్యంలో ప్రవేశించి గట్టిగా అరు. గట్టిగా ఓ పొడి ఓ హ్మ్. కేకేయి. గట్టిగా ఓ కేక పెట్టు. కేక పెడితే ఆహ్, ఆ పురుష మృగం లేచొస్తుంది. అంతవరకు అలా పడుకునుంటుంది. పురుషులు లేని చోట ఉంటుందది. పురుషులు లేని అరణ్యంలో మాత్రమే ఉంటుందది. అంచేత ఆహ్, ఆ మృగం లేస్తుంది. లేచి నా నా ప్రాంతానికి ఎవరో వచ్చారు కొత్త మనుషులు అని చెప్పి నీ మీదకి యుద్ధానికొచ్చి నిన్ను చంపడానికి తరుగుతూ ఉంటుంది. తరుగుతూ ఉంటే నువ్వేం చేస్తావంటే నేను తోక నుంచి తీసి 7 రోమాలిస్తున్నాను. ఒక రోమం నీ దగ్గరికి రాగానే ఆ మృగం నిన్ను చంపకుండా ఆ రోమాన్ని ఆ నేల మీద పడెయి. పడేసేసరికి దానికది శివలింగంలా కనిపిస్తుంది. దానికి శివుడంటే చాలా ఇష్టం. ఆ పురుష మృగానికి. అదేం చేస్తుంది, ఆ శివలింగానికి పూజ చేస్తేనే గాని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి రాదు. దాని పూజ పూర్తవ్వాలి.
దాని పూజ పూర్తయ్యే లోపులో నీవు ఎంత దూరం పరిగెత్తగలవో అంత దూరం పరిగెత్తి వెళ్ళిపో. దానికి దూరంగా వెళ్ళిపో. చాలా దూరం వెళ్ళిపో. మళ్ళీ నీకు అది పూజ ముగించుకొని మళ్ళీ వస్తుంది. నీ దగ్గరకంటా వచ్చేస్తుంది నిన్ను చంపడానికి. వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వెంట్రుకను పడేయి అక్కడ. ఇంకో వెంట్రుకను పడేస్తే మళ్ళీ దానికి శివలింగం అయిపోతుంది ఆ వెంట్రుక. ఆ శివలింగం కనిపించగానే మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. అది ఆగిపోయి అది శివుడికి పూజ చేసుకొని మళ్ళీ వచ్చే లోపల మళ్ళీ దూరంగా వెళ్ళిపో. అలాగ మొత్తానికి ఈ 7 వెంట్రుకలు అలా పడేస్తూ, పడేస్తూ నువ్వు హస్తినాపురం దాకా దాన్ని తీసుకురా. మీ అన్నగారు ఎక్కడైతే యాగం చేస్తున్నారో, ఆ యాగం చేసి స్థలం దాకా తీసుకొచ్చేయి అని చెప్పాడు ఉపాయం ఈ హనుమ. చెప్పి 7 వెంట్రుకలనిచ్చారు. వాటిని ఎంతో భక్తిగా తీసుకున్నాడు ఈ భీముడు. తీసుకుని ఆ వెంట్రుకలని జాగ్రత్త పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి ఒక కీకారణ్యంలో ప్రవేశించాడు. ప్రవేశించి హనుమ ఎలా చెప్పారో అలా గట్టిగా గర్జించాడు. గర్జించి గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఆ గర్జన వింది ఈ మృగం. కళ్ళు విప్పింది. కళ్ళు విప్పితే ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? నిప్పులు రాలుతున్నాయా అనిపిస్తోంది. అంత కోపంగా ఉందన్నమాట. అంత కోపంతోటి కళ్ళు తెరిచి లోకాలన్నీ తలడిల్లిపోతున్నాయట. ఆ మృగం చూసే చూపుకి. అలా నా నా ప్రదేశంలోకి, నా నెలవులోకి ఎవరో ప్రవేశించారని ఎంతో కోపంతోటి ఈ భీముడి మీదకి ఉగ్ ఉగ్రంగా చూస్తూ వెంబడించింది. వెంబడించేసరికి ఈ భీముడు వాయుపుత్రుడు కనుక ఏం చేశాడు, ఈయన వాయువు అంత వేగంతోటి పరిగెత్తాడు. ఈయన వాయుపుత్రుడు కనుక వాయువు అంత వేగంగా పరిగెత్తి బాగా అలిసిపోయాడు. అలిసిపోయి ఈ మృగం ఆహ్, హ్మ్, వచ్చి సమీపించగానే ఓ రోమాన్ని అక్కడ పడేసాడు కింద. అదే ప్రథమ రోమం. ఆ మృగం ఈయన దగ్గరకొచ్చింది. వచ్చేస్తోంది. వచ్చేస్తుంటే ఓ రోమాన్ని అక్కడ పడేశాడు. అక్కడ ఒక దివ్య శివాలయం వెలిసిపోయిందిట. ఆ రోమం ఎక్కడైతే పడేశాడో ఈ భీముడు, అక్కడ ఒక చక్కటి శివాలయం వెలిసిందిట. ఒక మాయా లింగం కూడా వెలిసింది ఆ లోపల. రత్న గోపురం, రత్నాలతోటి చేసిన గోపురం గూడా ఉంది దానికి. వికసించిన పద్మాలు, నల్ల కలువలు కూడిన ఒక సరోవరం కూడా అక్కడుంది. పూల తోట ఇలా అన్ని హంగులతోటి ఓ దివ్య తేజో విరాజితమానమైన ఉంది. చాలా తేజస్సుతోటి వెలిగిపోతూ ఉంది ఆ గుడి. ఆ దేవాలయం. ఆ శివుడున్న దేవాలయం. వెంటనే పురుష మృగం అక్కడ ఆగిపోయింది. ఆగిపోయి ఎంతో భక్తితోటి ఆ సరోవరంలోకి చేరి స్నానం చేసిందిట. ఈ పురుష మృగం. చేసి పూల తోటలోను పువ్వులన్నీ కోసుకుంది. పువ్వులన్నీ కోసుకొని ఆత్మనిష్టతోటి పూజ చేసింది. ఎంతో మనస్సు పెట్టి చక్కగా పూజ చేసుకుంది. తిరిగి తీవ్ర క్రోధంతోటి ఈ భీముడి వెంట పడింది. మళ్ళీ కోపం తెచ్చుకుని కోపం ఏం పోలేదు. కానీ శివుడంటే ఇష్టం గనక శివ పూజ చేసుకుంది. చక్కగా మళ్ళీ ఆ కోపంతోటి మళ్ళీ భీముడి వెంటబడి బయలుదేరొచ్చేస్తోంది. మృగం తన చెంతకి చేరినప్పుడల్లా ఒక్కొక్క రోమం పడవేస్తూ హస్తినకు వచ్చి గృహమందిరం ద్వారం దాటాడు. ఇలా ఈయనేం చేశాడు, ఒక్కొక్క రోమమే పడేస్తున్నాడు. పడేస్తే అది శివలింగం అయిపోతోంది. శివలింగం అయిపోయి అక్కడ ఒక అప్పటికప్పుడు ఒక అందులో శివుడు వెలుస్తున్నాడు. అక్కడ ఓ కోనేరొస్తోంది పద్మాలతోటి. ఆ కోనేరు అది కాకుండా ఓ పువ్వుల తోట కూడా వస్తోంది. ఈ పువ్వులన్నీ కోసుకుంటున్నాడు. ఆ కోనేరులో స్నానం చేస్తున్నాడు. పువ్వులు కోస్తున్నాడు. ఈ పురుష మృగం చక్కగా పూజ చేస్తున్నాడు. దేవుడికి, ఈశ్వరుడికి. మళ్ళీ భీముడిని తరుగుతున్నాడు. అలా వస్తున్నాడు. ఈ మృగం తరుగుతూ వచ్చి భీముని కాలు పట్టింది. ఇంకా హస్తినాపురం వచ్చేసాడు. వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాడు. ఆ గృహ మందిరానికి దాకా వచ్చేసాడు. వచ్చేసి ద్వారం కూడా దాటిపోయాడు భీముడు. ద్వారం దాటిపోయి ఒక కాలు మాత్రం బయటుండిపోయింది. మనం కూడా అంతే కదా! గడప దాటాలంటే ఏం చేస్తాం? 2 కాళ్ళు ఒకేసారి దాటలేంగా. ఓ కాలు దాటుతాం. ఓ కాలు శరీరం లోపలున్నాయి. ఓ కాలు మాత్రం బయటుండిపోయింది. మృగం తరుముతూ వచ్చి భీముడి కాలు పట్టుకుంది. ఈ భీముడి యొక్క కాలు పట్టేసుకుంది ఆ మృగం. దాన్ని చూశాడు. చూసి ఈ ధర్మనందనుడు అన్నాడు గదా! కృష్ణునితో కలిసి మృగాన్ని సమీపించాడు. కృష్ణునితోటి కలిసొచ్చాడు ఈ ధర్మరాజు.
ఈ మృగం దగ్గరికి వచ్చి, "ఓ శిష్ట మృగమా! ఓ మంచి మృగమా! మా శరణుజొచ్చిన వానిని చంపుట న్యాయమా? ఈ ఇతనున్నాడే మమ్మల్ని శరణుజొచ్చి లోపలికొచ్చాడు. నువ్వేమో బయట ఉండి ఆయన కాలు పట్టుకున్నావు. నీవు విజ్ఞానం గల దానవు. నీకు చాలా చాలా విజ్ఞానం ఉంది. నీకు తెలియని ధర్మాలు మా వద్ద లేవు. నీకు అన్ని ధర్మాలు తెలుసు. నీకు తెలియని ధర్మం అంటూ ఏం లేదు. మాకు గొప్పగా తెలుసున్న ధర్మాలేం లేవు. నా సోదరుడు నీకంటే ముందుగా ద్వారం దాటి గృహంలో ప్రవేశించాడు. ఈ నా సోదరుడు వీడు. ఈ సోదరుడు ఏం చేశాడు? నీకంటే ముందుగా గృహంలో ప్రవేశించాడు. ప్రవేశించి నన్ను శరణుజొచ్చాడు. మా ఇంట్లోకొచ్చాడంటే మమ్మల్ని శరణు వేడుకున్నట్టు లెక్క. నువ్వేమో ఆయన కాలు పట్టుకున్నావు. క్రూర మృగాలు సైతం ఇంట్లోకి రావు కదా! క్రూర మృగాలు ఏం చేస్తాయి? బయటే తిరుగుతాయి. అంతేనే కానీ ఇంట్లోకి రావు కదా! నీవు మహాప్రాజ్ఞుడవు. నీకు చాలా తెలివితేటలున్నాయి. చాలా ధర్మబుద్ధి ఉంది నీకు. ద్వారం బయట నీకు చిక్కిన కాలుని భక్షించు. ఆ ద్వారం బయట ఓ కాలు ఉంది కదా! భీముడిది. ఆ కాలు నువ్వు తినేసేయి. ఎంచేతంటే ఆ కాలు మాత్రం నీది. మిగతా శరీర భాగం అంతా నన్ను శరణుజొచ్చి నా ఇంట్లో కాలు పెట్టాడు. అంచేత ఈ మిగతా శరీర భాగాలను వదిలేసేయి. మిగిలిన అర్ధ భాగాన్ని వదిలేయి అని చెప్పాడు ఈ ధర్మరాజు. అని మా ఆ పురుష మృగాన్ని ప్రార్థించాడు ఈ ధర్మరాజు. అతని ధర్మబుద్ధికి సంతసించాట. సంతసించిందిట ఆ మృగం. సంతోషపడింది ఆ మృగం. ధర్మనందన, నీ సుకృతానికి సంతోషించాను. నువ్వు ఎవరికైనా సరే మంచే చెప్తావు. నీ మంచి ఆలోచనకి నేను చాలా సంతోషపడ్డానయ్యా అని చెప్పిందిట. ఏ వరం కావాలో కోరుకో అంది. నీకే వరం కావాలి అని అడిగింది ఆ మృగం. ఆ పురుష మృగం. నా యజ్ఞం పూర్తయ్యే వరకు ఉండి శౌచక్రియను సలుపుతూ ఉండవలసింది అని కోరాడు ఈ ధర్మానందుడు. ఈ ధర్మానందుడికి దొరికిపోయాడు కదా! ఇప్పుడు ఆయన పురుష మృగం. కావాల్సింది ఆయన ఇప్పుడు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడనుకో, ఈయన యజ్ఞం చేసే చోట కనుక తిరుగుతూ ఉంటే, ఇంకా అక్కడ అశౌచం అనేది ఉండదు. అంతా శుద్ధయిపోతూ ఉంటుంది. అంచేత ఆయన్ని తిప్పమని చెప్పాడు. ఆ ప్రదేశంలో ఆయన తిప్పుతూ అలాగా ఆయన తిరుగుతూ ఉన్నాడంటే, మనకు ఆ యజ్ఞశాలంతా శుద్ధి అయిపోతూ ఉంటుంది. ఎంతమంది భోజనాలు చేసినా, ఎంతమంది అక్కడక్కడ నడిచేసి వచ్చి మన యజ్ఞశాలలో తిరిగినా, మనకి ఈ శాల అపవిత్రం అవ్వదు. పవిత్రంగానే ఉంటుంది ఎప్పుడూను. అంచేత ఈ పురుష మృగం మన యజ్ఞశాలంతా అలా తిరుగుతూ ఉండాలి అని చెప్పి, ఈ ఈయనేం చేశాడు, ఈ ధర్మరాజు ఆ పురుష మృగం అడిగింది, "నీకేం కావాలో కోరుకో. నీ ధర్మానికి నేను మెచ్చుకున్నాను" అన్నాడు. సరే అయితేను, నా యజ్ఞశాలంతా తిరుగుతూ, ఇదంతా నువ్వు చక్కగా శౌచాన్ని నడుపుతూ ఉండు నా యజ్ఞం అయ్యేదాకా అని కోరుకున్నాడు. ధర్మానందాని కోరిక మేరకు ఆ మృగం ఆ ప్రాంతం అంతా సంచరించి శౌచక్రియను నెరవేర్చి పాండవాగ్రజుని సఫల మనోరథుడిని చేసింది. ఆ ధర్మరాజు ఎలా కోరుకున్నాడో అలాగే ఈ పురుష మృగం అక్కడే సంచరిస్తూ ఆయన యజ్ఞశాలంతా చక్కగా శుద్ధి చేస్తోందిట. శుద్ధి చేసి ఆ ఆమ్, పాండు పా ధర్మరాజుకి ఆ, ఆయన కోరికని అలా తీరుస్తోంది. బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠ మహర్షి సుధామధురంగా వినిపించిన హనుమ దివ్య చరిత్రను విన్న శతానందుడు ఇలా అన్నాడు. ఈ శతానందుడును వశిష్ఠుల వారు చెప్తుంటే శతానందుడు వింటున్నాడు ఈ కథ అంతాను. ఇప్పుడు శతానందుడు అంటున్నట్ట మళ్ళీను, మహర్షి, హనుమ యొక్క దివ్యగాథ ఎంత విన్నా తనివి తీరటం లేదు. మీరు ఈ హనుమ యొక్క కథలు తెగ చెప్తున్నారు. మీరు చెప్తున్న కొద్దీ నాకు వినాలనిపిస్తోంది. ఎంత మీరు చెప్తున్నారో, ఎంత విన్నా నాకు తనివి తీరటం లేదు. మీరింకా చెప్పాలి నాకు. ఇంకా ఇంకా వినాలనుంది. గంధమాదన పర్వతం మీద హనుమ దినచర్య ఎలా నడుస్తోంది ఆనది ఇయ్యవలసింది. ఇంకా ఈ గంధమాదన పర్వతం మీద ఉంటాడు కదా ఈయన హనుమ. అంచేత ఆయన దినచర్య ఎలా జరుగుతోంది? ఆయన ఏం చేస్తూ ఉంటాడు రోజూను? ఆ సంగతులన్నీ చెప్పండి నాకు. అవి కూడా వినాలనుంది. హనుమ అసలు ఎలా ఉంటాడు? ఏమిటి అక్కడ ఆ పర్వతం మీద? ఆ కథ చెప్పండి అని అడిగాట. దానికి సమాధానంగా వశిష్ఠుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారట.
ఓ శతానంద, కింపురుష వర్షంలో భవిష్యత్ బ్రహ్మ అయిన ఆంజనేయుని దివ్యకథ, కొలువు కూటం, ప్రజల నడవడిక ఎలా ఉంటుందో చెప్తాను విను. ఇంకా నువ్వు అడిగావు కనుక, ఆ ఆంజనేయ స్వామి దినచర్య అంటే రోజు ఏమేం చేస్తారాయన, ఆయన కొలువు కూటం ఎలా ఉంటుంది, ప్రజల నడవడిక, ఆయన బ్రహ్మ కింద ఉండి ఆయన లోకాన్ని నడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రజలు ఎలా, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అన్నీ చెబుతాను విను అని చెప్పి చెప్పడం ప్రారంభించారట. అచ్చటి ప్రజలు మారుతి ముఖారవిందాన్నే కానీ అన్యముఖ సందర్శనం చెయ్యరు. ఇంకా అక్కడ ప్రజలున్నారే, ఆ ప్రజలందరికీ కూడా ఈ మారుతి అంటేనే ఇష్టం. ఆ మారుతి ముఖాన్నే చూస్తూ ఉంటారు తప్పించి, ఇంక ఇతరుల ముఖాన్ని చూడడానికి వాళ్ళెవళ్ళు ఇష్టపడరట ఆ ప్రజలందరూ కూడాను. ముందు ఆంజనేయునికి ప్రదక్షిణం, నమస్కారం చేసి గాని ఏ దినచర్యకు దిగరు. ఇంకా ఆ ప్రజలందరూ కూడా ఈ ఆంజనేయ స్వామికి లేవగానే ప్రదర్శన నమస్కారాలు చేస్తారట. చేసి దినచర్యలు ప్రారంభించుకుంటారు. ఇంట్లో పనులన్నీ ప్రారంభించుకుంటారు. అంతేనే గాని ఆయనకి నమస్కారాలు, ప్రదర్శన నమస్కారాలు చెయ్యకుండా అసలు ఏ పని చెయ్యరట అక్కడ ప్రజలు. పావన చరిత్రనే కానీ అన్య గీతాలను ఆలపించరు. ఇంకా ప్రజలందరూ కూడా ఈ ఈ పావని యొక్క పావన చరిత్రనే పాట కింద పాడుకుంటూ ఉంటారట. ఈయన చరిత్రే పాడుకుంటూ ఉంటారు అంతే. ఈ ఆంజనేయ స్వామి చరిత్ర పాడుకుంటారు తప్పించి ఇంకా మిగతా పాటలేమీ అసలు పాడరట, మాట్లాడరట. సమీర కుమారుని సేవలే కానీ ఇతరేతర సంసక్తులు కారు. ఈ ఆంజనేయ స్వామికి ఒక్కరికే సేవ చేస్తూ ఉంటారు. అంతేనే గాని ఇంకా మిగతా వాళ్ళెవళ్ళకి సేవలు చేయాలంటే వాళ్ళు ఇష్టపడరు ఆ ప్రజలు. ప్రభంజన సుతుని సద్గుణాలనే కానీ అన్యగుణ కీర్తనం చెయ్యరు. ఇంకా ఈ ఆంజనేయ స్వామినే అలా కీర్తిస్తూ ఉంటారు. ఆయన సద్గుణాలనే అలా తలుచుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరి గుణాలని కూడా కీర్తించరట వాళ్ళు. చెప్పుకోరు. వాళ్ళు ఇంకా ఎవరి గుణగణాలని కూడా చెప్పుకోరట. ఈ ఆంజనేయ స్వామిని ఒక్కరి గురించే చెప్పుకుంటారు. ఈయన చేసిన గొప్ప గొప్ప పనులన్నీ అలా పాటల కింద పాడుకుంటూ, కథల కింద చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారట. ఇలా వారందరూ హనుమద్భక్తులై, ఆంజనేయ కృపాకటాక్ష పాత్రులై, హనుమతోడిదే లోకంగా ధన్యాత్ములై, ఆరోగ్య భోగభాగ్యాన్వితులై, నిత్య తృప్తులై, పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉంటున్నారయ్యా. ఇంకా ఆయన ఎలా అక్కడ జనం ఎలా ఉంటున్నారని అడిగావు కదా! ఎలా ఉండడం ఏమిటి? ప్రభంజన సుతుని సద్గుణాలనే వాళ్ళు తలుచుకుంటూ, పాడుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళందరూ కూడా హనుభగ్ హనుమంతుడికి భక్తులైపోతారు. ఈ హనుమతుకి ఆంజనేయ స్వామికి భక్తులుగానే ఉంటారు ఎప్పుడూను. ఆంజనేయ కృపాకటాక్ష పాత్రులవుతారు. ఈయన్నే పూజించడం చేత ఈయన వాళ్ళందరినీ కూడా చక్కగా కటాక్షిస్తూ, రక్షిస్తూ ఉంటాడట. హనుమతివాడిదే లోకం అనుకుంటారట. ధన్యాత్ములై అవుతారట వాళ్ళందరూ కూడా. ధన్యులవుతారు అలాగ కోరుకోవడం చేత. ఆయురారోగ్యాలతోటి ఉంటారట. భోగభాగ్యాలతోటి ఉంటారట నిత్యం కూడాను. నిత్యం తృప్తిగా ఉంటారు. ఇంకా ఇవి కావాలి, అవి కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనే కోరికలేమీ లేవు వాళ్ళకి. అక్కడ అప్పుడుండే ప్రజలందరూ కూడా ఈ ఆంజనేయ స్వామినే పూజించుకుంటూ ఉంటారు. ఆయనేమో వాళ్ళనందరినీ రక్షిస్తూ ఉంటాడు. వాళ్ళకి భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఆయన ఇస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి. చక్కగా నిత్యం తృప్తిగా బతుకుతారు వాళ్ళు. పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉంటున్నారయ్యా వాళ్ళందరూ కూడా. పిల్లలతోటి, మనవలతోటి, ఆయురారోగ్యాలతోటి చాలా ఆనందంగా బతుకుతున్నారయ్యా అని చెప్పాట. ఎంతో ఆనందంతోటి ఉంటున్నారు వాళ్ళందరూను అని చెప్పాడు. ఇక సూర్యవంశ సంజాత చతుర్దశ భువనాధీశ్వరి అయిన సువర్చల సహిత ఆంజనేయ స్వామి యొక్క కొలువు కూటం ఎలా శోభిల్లుతూ ఉందో చెబుతాను విను. ఇంకా ఈ సువర్చలాదేవి సూర్యవంశంలో పుట్టింది. ఈ సూర్యవంశంలో పుట్టిన ఈవిడ 14 ఈ భువన భాండాలకి కూడా అధీశ్వరి. వీటన్నింటికి కూడా నాయకురాలు. ఆయన ఈ సువర్చల సహిత ఆంజనేయ స్వామి. ఈ సువర్చలాదేవిని ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆహ్, ఆయనతోటి కలిసిన ఈ సువర్చలాదేవితోటి కలిసిన ఆంజనేయ స్వామి యొక్క కొలువు కూటం అంటే వాళ్ళ
రాజధాని ఎలా శోభిల్లుతూ ఉందో చెబుతాను వినమని చెప్తున్నారు. ఒక చెంత సీతారాముల దివ్య చరిత్ర గీతాలను గంధర్వులు గానం చేయగా, ఆయన కొలువుకోటంలో ఆంజనేయ స్వామి కొలువుకోటంలో ఒక చోటేమో సీతారాముల దివ్య చరిత్ర పాటల్ని గంధర్వులు గానం చేస్తూ ఉంటారట. గంధర్వులు పాడుతూ ఉంటారక్కడ ఓ చోట. సత్యధర్మ పరాక్రముడైన రాఘవేశ్వరుని పవిత్ర చరిత్రను మునులు ఉగ్గడింపగా, ఇంకా సత్యము, ధర్మము, పరాక్రమము ఉన్న ఈ రాముడి యొక్క పవిత్ర చరిత్రని మునులు చెప్తూ ఉంటారట అందరికీను. మునులు అలా చెప్తూ ఉండగా ఒకచోట చెప్తూ ఉంటారు. శరణాగత వత్సలుడైన కాకుస్సుని గాథా విశేషాలను అప్సరసలు ఆడగా, ఈ శరణన్న వాళ్ళని రక్షించే గుణం ఉన్న ఈ రామచంద్రుడు కథా విశేషాలని అప్సరసలు ఆడుతున్నారట. ఒక నాటకం కింద వాళ్ళు చేసి, లేకపోతే పాట పాడుతూ నాట్యం కూడా చేస్తున్నారు ఆయన గాథని. దాశరథి హృద్య పద్య గద్యములను చారణులు చదువుగా, ఇంకా చారణులని ఇంకో దేవత లో రకాలనమాట వీళ్ళందరూను. ఈ ఈ ఈ రామచంద్రుడి యొక్క హృద్య, పద్య, గద్యాల్ని ఇవన్నిటిని కూడా పద్యాలను చదువుతున్నారట. తర్వాత మామూలుగా కథలను చదువుతున్నారట. ఈ చారణులనేవాళ్ళు చదువుతున్నారట. యక్ష, కిన్నర, సిద్ధ, సాధ్య, విద్యాధర దేవ సంఘాలు కైవారం చేయగా, వీళ్ళందరూ కూడా చక్కగా నమస్కారాలు చేస్తూ వీళ్ళున్నారట. ఎవరు? యక్షులు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, దేవ సంఘాలు వీళ్ళందరూ చక్కగా అలా నమస్కరిస్తూ వీళ్ళు సేవలు చేస్తున్నారట. ఇంద్రాది దిక్పాలకులు, పంచభూతాలు, సమస్త ఋషిగణాలు, అష్టవసువులు, 11,00,000 సంఖ్య దేవతాగణం పరివేష్టించి అక్కడ కూర్చుని ఉందన్నమాట. తన్ను కొలువగా వీళ్ళందరూ కూడా ఆయన్ని రామచంద్రుడిని కొలుస్తూ ఉంటే, రామచంద్రుని కాదు ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటే, భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమ, ఈ భవిష్యత్ బ్రహ్మ అప్పుడు బ్రహ్మగా ఉన్న ఈ హనుమ ఏం చేస్తున్నారంటే, శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్య, సఖ్య, ఆత్మనివేదనాపూర్వక నవవిధ భక్తి మార్గ తత్పరుడై, ఈయనే అవన్నీ అలాగా వీళ్ళందరూ కొలుస్తూ ఉన్నారు రామచంద్రుడిని. కొలుస్తూ ఉంటే, ఈ భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమ ఏం చేస్తున్నారంటే, శ్రవణం చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ కొలుస్తున్నారు కదా! పాటలు పాడుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు, గీతాలు పాడుతున్నారు. ఇవన్నీ కూడా శ్రవణం చేస్తున్నారు ఈయన. ఆంజనేయ స్వామి అక్కడుండి కే శ్రవణం చేస్తున్నారు, కీర్తనం చేస్తున్నారు. మళ్ళీ శ్రవణం చేసిన దాన్ని విని, ఆ విన్నదాన్ని మళ్ళీ కీర్తిస్తున్నారు, చెప్పుకుంటున్నారు. స్మరణ చేస్తున్నారు, తలుచుకుంటున్నారు మళ్ళీ వాటిని. పాదసేవనం చేస్తున్నారు. పాదాల్ని ఆయన స్మరించి సేవ చేస్తున్నారు. అర్చన చేస్తున్నారు, పువ్వులతోటి అర్చిస్తున్నారు. వందనం చేస్తున్నారు, దాస్యం చేస్తున్నారు, దాసుడిగా ఉన్నారు. సా సఖ్యం చేస్తున్నారు, అంటే స్నేహితుడిగా ఉంటున్నారు. ఆత్మనివేదనాపూర్వక ఆత్మనివేదన కూడా చేశారంటే, ఆయన మనస్సును కూడా పూర్తిగా ఆయన మీదే లగ్నం చేసుకున్నారు, రాముడి మీద చేసుకుని. నవవిధ భక్తి మార్గాలన్నమాట ఇవి. ఇవి 9 రకాల భక్తి మార్గాలు. ఈ 9 రకాల్లో ఏ ఒక్కటైనా మనం అవలంబించవచ్చు. కానీ ఆంజనేయ స్వామి ఈ 9 మార్గాల్లోనూ కూడా ఆయన రాముణ్ణి స్మరించుకుంటూ ఉంటున్నారు. ఆ భక్తి మార్గ తత్పరుడై, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, ఆయన అలా పాడుకుంటున్నారు. అంతా రామమయం, ఎక్కడ చూసినా రాముడే ఉన్నాడు. అంతా రామమయం, ఎక్కడ చూసినా రాముడే అని పాడుకుంటూ, ఆడుకుంటూ, రామభక్తి తత్పరుడై, ఎంతసేపు రామభక్తిలో మునిగిపోయి ఉన్నారాయన. తన్మయుడై, అసలు ఆయనకి ఇంకేం తెలియటం లేదు. ఆయన తన్మయత్వంలో ఉన్నారు. ఆనందం, ఆనంద తన్మయత్వంలో ఉండి మైమరచి ఉంటున్నాడు. ఈయన మైమరిచిపోయి ఉంటున్నాడక్కడ. ఎక్కడ? ఆయన ఆయన కొండ మీద ఉంటున్నాడు కదా! ఆయన ఉన్న కొండ మీద ఆయన ఎలా బతుకుతున్నాడు? ఆయన దినచర్య ఏమిటి అని అడిగాడు. ఆయన దినచర్య అంతా ఇలా చెప్పారన్నమాట. తర్వాత కథ తర్వాత చెప్తానమ్మా, ఉంటాను.
జై శ్రీరామ్.